అందరికీ నమస్కారం. ప్రజలిచ్చిన తీర్పుతోటి ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. 151 స్థానాలు నావి, మరో 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, నా వెంట్రుక ఎవడూ పేకలేడు అని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చాచి కొడితే 151 స్థానాలు కాస్త 11కు పడిపోయినాయి. చివరికి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోయింది. ఈరోజు నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. ఒకప్పుడు నా వెంట్రుక ఎవ్వడూ పేకలేడు అని విర్రవీగిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు. అలాంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి ఇంట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి తను మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయికి తక్కువ అని మాట్లాడతాడు. జీవితంలో గెలవక ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ పవన్ కళ్యాణ్, ఇతను కూడా నా గురించి మాట్లాడతాడు అనే టైప్లో మాట్లాడుతున్నాడు. ఏమై జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టుకతోటి ముఖ్యమంత్రివా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నీ బ్రతుకేంటో నువ్వు చూసుకోవాలి కదా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని 16 నెలలు జైలు జీవితం గడిపి చెప్పకూడతిన బ్రతుకు నీది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా జైలుకు వెళ్ళలేదు, ప్రజల సొమ్మును దోచుకోలేదు, అవినీతి చేయలేదు, అవినీతి మచ్చలేవు. 24 సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి నీ మీద. ప్రతి శుక్రవారం కోర్టుకు పోయే బ్రతుకు నీది. ఈరోజు కోర్టుకు కూడా పోకుండా తప్పించుకొని తిరుగుతున్న బ్రతుకు నీది. ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయిని హతమార్చిన నీచ రక్త చరిత్ర నీది. ముఖ్యమంత్రి పీఠం కోసం నీ మీద నీవే కోడికతో దాడి చేయించుకున్న దిక్కుమాల రాజకీయం నీది. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అవటం కోసం సొంత తల్లిని చెల్లిని వాడుకొని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తల్లిని చెల్లిని మెడబట్టుకు బయటికి గెంటిన దౌర్భాగ్య బ్రతుకు నీది. నువ్వు మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి. పులివెందల దాటితే కనీసం పోటీ చేయాలంటేనే ఉచ్చ పడిపోద్ది నీకు. పులివెందల దాటి బయటకు వచ్చి పోటీ చేసే దమ్ము నీ దగ్గర ఉండదు. నీ కుటుంబ పరిపాలన పులివెందల, మీ తాతల కాలం నుంచి పులివెందలే. దాన్ని ఒక అడ్డాగా మార్చుకొని మీరు అక్కడే ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు, అక్కడే గెలుస్తుంటారు. ఈరోజు నువ్వు కూడా అదే పులివెందలు ఎంచుకున్నావు, అదే పులివెందల నుంచి గెలుస్తూ వస్తున్నావు. పులివెందల దాటి ఇంకో జిల్లాకు రాగలవా నీకు? ఇంకో నియోజకవర్గంలో పోటీ చేసే దమ్ముందా నీకు? ఆ రాయలసీమ ప్రాంతాన్ని, ఆ కడప ప్రాంతాన్ని వదిలేసి బయటకు వచ్చి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎక్కడైనా పోటీ చేసే దమ్ము నీ దగ్గర ఉందా? ఉందా నీ దగ్గర జగన్? లేదు కదా. ఈరోజు పులివెందుల నీ అడ్డా అని విర్రవీగే నీకు పులివెందుల నీ మెజారిటీ ఎంతయా జగన్మోహన్ రెడ్డి? పులివెందుల నీ మెజారిటీ ఎంత? 61,000. కానీ పిఠాపురం మొట్టమొదటిసారిగా ఎంచుకున్న కాన్స్టిట్యున్సీ పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఎంత? 70,000. ఇక నీ బ్రతుకు ఏంటయ్యా? నువ్వా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది? ఒకప్పుడు నువ్వే చెప్పే పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు, కనీసం వార్డు మెంబర్గా ఒక గెలవడు, ఇతను నా గురించి మాట్లాడతాడా అని. ఈరోజు ఏ పవన్ కళ్యాణ్ అయితే నువ్వు హేళన్ గా మాట్లాడావో అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో 70,000 ఓట్ల మెజార్టీ తోటి పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు గెలిపించుకున్నారు అతన్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన. ఈరోజు అసెంబ్లీకి ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్నారని, కూటమి పెద్దల అసెంబ్లీలో ఉన్నారని, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నారని, స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారని, డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారని, వీళ్ళందరి మధ్యలోకి నేను అసెంబ్లీకి వస్తే ఎక్కడ ఎదవనైపోతున్నాను భయంతో ఈరోజు అసెంబ్లీకి రావాలంటే ఉచ్చ పోసేస్తున్నావు, నువ్వు వణికిపోతున్నావు, భయపడుతున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ 5 సంవత్సరాల్లో అసెంబ్లీకి వచ్చే దమ్ము నీకుందా జగన్? కనీసం అసెంబ్లీకి వచ్చి 1 గంట కూర్చునే దమ్ము నీ దగ్గర ఉందా జగన్? కనీసం 1 గంట కూర్చొని ప్రజా సమస్యల మీద మాట్లాడే దమ్ము నీ దగ్గర ఉందా జగన్? లేదు కదా. మరి ఎందుకు సార్ విర్రవీగుతారు నువ్వు? ఇలా ఈ చెత్త వాగుడు, ఈ పనికి మాలను వాగుడు వాగే 151 కాస్త 11కు పడ్డాయి. 11 వచ్చిన నువ్వు ప్రతిపక్ష హోదా కోసం బొచ్చెట్టుకుని అడుక్కుంటున్నావు. బాబా నన్ను గుర్తించండి అని. అది నీ బ్రతుకు. ఇక నువ్వు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈరోజు అసెంబ్లీలో అంట వెనక ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంట, సమయం ఇవ్వట్లేదంట, అందుకే మీడియా సమావేశం పెట్టి 1.5 గంట సోది పెట్టా నేను. నా సోదంతా ప్రజలు వినాలా? ఏముంది బూడిదే? నువ్వు 1.5 గంట సోది పెట్టి ఏముంది అందులో బూడిదే చెప్పడానికి? ప్రజలకు సంబంధించి నువ్వేం మాట్లాడవు కదా. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలా, చంద్రబాబు గారిని తిట్టాలా, లోకేష్ గారిని తిట్టాలా? ఇదే కదా మన బ్రతకంతా. వీటి గురించి నువ్వు మళ్ళీ విర్రవీగుతుంటావు. ఈరోజు నీకెవరున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ప్రతిపక్ష స్థానం నాకు ఇవ్వరా? ఎందుకు ఇస్తారు? ప్రజలే నీకు ఇవ్వలేదు, ప్రజలే నిన్ను గుర్తించలేదు, నీకంత సినిమా లేదని చెప్పేసి ప్రజలు ఎడంకాలు చెప్పించి కొట్టారు నిన్ను. ఇక నీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది జగన్? ఎవరిస్తారు జగన్ ప్రతిపక్ష హోదా నీకు? ఎందుకు ఇవ్వాలి జగన్ ప్రతిపక్ష హోదా నీకు? ఏం పీకేవని ఇవ్వాలి జగన్ ప్రతిపక్ష హోదా నీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అద్భుతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్ళు ఎనికి నెట్టేశావు, అందుకు ఇవ్వాలా ప్రతిపక్ష హోదా నీకు? ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయిని హతమార్చావు, అందుకు ఇవ్వాలా ప్రతిపక్ష హోదా నీకు? ఈరోజు హత్యలు చేసి డోర్ డెలివరీ చేసి పనికిమాల వెదవలందరినీ పక్కన వెంటేసుకుని తిరుగుతుంటావు, అందుకు ఇవ్వాలా నీకు ప్రతిపక్ష హోదా? దేనికి ఇవ్వాలా ప్రతిపక్ష హోదా?
ఈరోజు సిగ్గులేని మాటలు మాట్లాడటం కాదు జగన్, వాస్తవాలను ఒప్పుకోవాలా, నిజాల్ని నువ్వు అంగీకరించాలా, స్వీకరించాలా. ఈ రోజు నువ్వు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. నీ పులివెందుల్లో సమస్యలుంటే అసెంబ్లీకి రా, చర్చించు. నా పులివెందుల్లో నీటి సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది, డ్రైన్ల సమస్యలు ఉన్నాయి, పిల్లల సమస్యలు ఉన్నాయి, స్కూల్స్ సమస్యలు ఉన్నాయి, ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు వచ్చి అసెంబ్లీలో నువ్వు చర్చిస్తే నీ సమస్యలు తీర్చేదానికి చర్యలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నీలాగా సైకోతత్వంతో ఉండరు వాళ్ళు. వాళ్ళకి అన్ని నియోజకవర్గాలు కావాలి, అందరూ ప్రజానికం కావాలి, అందరికీ మంచి చేయాలని చూస్తారు, అందరికీ మేలు చేయాలని చూస్తారు. నీలాగా సైకో మాదిరి ప్రవర్తించరు. ఈరోజు అసెంబ్లీ ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు బూతులు ఉండవు, భజన లేదు, కేవలం పాలసీల మీదే మాట్లాడుతుంటారు. ప్రజా సంక్షేమం గురించి, ప్రజల రక్షణ గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు తప్ప నువ్వు సూపర్ స్వామి, గన్నెచ్చేలోపల జగన్ వస్తాడు, బుల్లెట్లు దింపుతావు, నువ్వు తోపు స్వామి, నువ్వు తురుము స్వామి, ఇటువంటి పనికి మాలిన చెత్త భజన అసెంబ్లీలో లేదు. ఈరోజు చాలా అద్భుతంగా నడుస్తుంది జగన్ అసెంబ్లీ. అలాంటి అద్భుతమైన అసెంబ్లీలో నువ్వు కూర్చునే కనీసం ఆ స్థాయి కూడా నీకు లేదయ్యా. కానీ ఈరోజు కూడా స్పీకర్ గారు కానీ అందరు పెద్ద మనిషితోటి నిన్ను రామంటున్నారు, అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీకి రావాలంటే వచ్చపోసుకునే నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావా? పోయి బెంగళూరు ప్యాలెస్ పోయి ఎగ్ పఫ్ తిని హ్యాపీగా పబ్జీ గేమ్ ఆడుకుని పడుకోపా.